ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన మన పరలోక తండ్రి యేసుక్రీస్తు నామమునకు వందనాలు. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట మొదటి అధ్యాయము 75వ వచనము చివరి వాక్యముగా మనకు అనుగ్రహిస్తున్నారండి. ఆ వాక్యము, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ మాట ఎంతో బలమిస్తుంది కదండి మనకి. వాక్యము ఏమై ఉందండి? రక్షణ దేవుడు మనకు ఎందుకు కలుగజేశాడు, ఎలా కలిగిందో మనకు తెలుసు. ఆయన రావడం ద్వారా, ఆయన రక్తము కార్చడము ద్వారా, మనల్ని ఆదరించడం ద్వారా మనకు కలిగింది అని మనకు తెలుసు. మరి ఆ రక్షణ అనుగ్రహించడానికి దేవుడు దేని గురించి మనల్ని ఆ రక్షణ ఎలా ఇచ్చాడు మనకు అనంటే, దేనికి ఇచ్చాడు అంటే మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధులముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను అని అంటున్నాడు. అంటే మన శత్రువుల చేతిలో నుండి దేనికి రక్షణ ఆయన కలుగజేశాడు? శత్రువుల చేతిలో నుంచి విడిపించడానికి రక్షణ కలుగజేశాడు. రెండవది, మన జీవితకాలం అంతా నిర్భయులమై అంటే భయము లేకుండా మనం ఉండడానికి ఎక్కడ నుంచి? మన జీవితకాలం ఎప్పటిదాకా? మనం జీవితకాలం అంతా దేవుడు పిలుచుకున్న క్షణం మొదలుకొని తిరిగి ఆయన పాద సన్నిధిలోనికి మనం చేరేంత వరకు కూడా దేవుడు ఎలా మన జీవితకాలం అంతయు నిర్భయులమై అంటే భయము లేకుండా ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించడానికి మనకు దేవుడు రక్షణ కలుగజేశాడండి. కాబట్టి ఈరోజు మనం ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? కొంతమంది ఉంటారు ప్రతి చిన్న విషయానికి అతిగా భయపడిపోయే వాళ్ళు ఉంటారండి. ఇంకొంతమంది ఉంటారు ఒక చిన్న సమస్య రాగానే దాన్ని ఎక్కడి దాకో ఊహించుకొని ఇంకెంతటితో మా జీవితం అయిపోయింది అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి. ఇంకొంతమంది ఏం జరిగినా మాకేం కాదు, మేము నిశ్చింతగా ఉండగలము అన్న ధైర్యముతో ఉండగలిగిన వారు కూడా ఉంటారండి. కానీ దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, నిన్ను నేను రక్షించడానికి కారణం ఏమై ఉందో నాన్న ఈరోజు నువ్వు తెలుసుకోవడానికి నీకు చెప్తున్నాను. ఏమై ఉంది అని అంటే, ముందుగా నీ శత్రువుల చేతిలో నుంచి నువ్వు విడిపించబడడానికి నేను నీ కొరకు దిగి వచ్చి నిన్ను రక్షించాను అని అంటున్నాడు ముందుగా. మరి రక్షించిన దేవుడు ఎప్పటిదాకా శత్రువు చేతుల్లో నుంచి విడిపించాడు? జీవితకాలం అంతా ఇంకా భయం లేదండి మనకు. అంటే మనము వాడి వైపునకు ఆకర్షితులై వచ్చిన మార్గము గుండా వెళ్ళము అన్న దృఢ నిశ్చయం మనకు కలిగి ఉన్నంత వరకు కూడా మనకు భయం లేదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా, లోకంలో నుంచి దేవుడు పిలుచుకున్నాడు అని చెప్పి వచ్చేసి ఆయన రక్తంతో కడగబడి కూడా మళ్ళీ వెళ్ళిపోయి అదే ఆచారాలు పాటిస్తూ అవే సాంప్రదాయాలు పాటిస్తూ దేవుడు వద్దు అన్న పని చేస్తూ దేవుడికి విరోధంగా నడిపించే వాళ్ళు కూడా ఉంటారు కదా. మరి దేవుడు వాళ్ళని బట్టి కాదు కానీ మనతో సెలవిస్తున్నాడు, ఆ శత్రువుల చేతిలో నుంచి, ప్రధాన శత్రువైన అపవాది నుంచి దేవుడు మనల్ని విడిపించి ఎప్పటిదాకా విడిపించాడు? మన జీవితకాలం అంతా భయం లేకుండా మనం ఉండడానికి దేవుడు మనల్ని విడిపించాడు. అది మనం గ్రహించగలిగినప్పుడు మాత్రమే మళ్ళీ అపవాది చేతుల్లోనికి పోకుండా శత్రువు నుంచి నన్ను విడిపించాడు అన్న విశ్వాసములో మనం ముందుకు కొనసాగగలం. అందుకే ఆ తర్వాత ఏమంటున్నాడు? మనల్ని ఎందుకు రక్షించాడు దేవుడు? ముందుగా శత్రువు చేతిలో నుంచి మనల్ని విడిపించాడు. రెండవదిగా మన జీవితకాలం అంతా భయం లేదు అని చెప్పడానికి రక్షించాడు. మూడవదిగా ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించడానికి మనల్ని దేవుడు రక్షించాడండి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి మిస్ అయినా మన కాలు జారిపోవడానికి సిద్ధంగా ఉంటుంది, లోకములో పడిపోవడానికే సిద్ధంగా ఉంటుందండి. కాబట్టి ఇది రోజు తెలుసుకుందాం. దేవుడు వచ్చి నన్ను రక్షించాడు, నేను వాక్యాన్ని ఒప్పుకోవడం ద్వారానో, లేక ఏదో ఒక దేవుని మాట ద్వారా నేను ఆదరించబడడం ద్వారానో, లేక నా జీవితంలో ఇంకేదో అద్భుతం జరిగింది అనడాన్ని బట్టో యేసయ్యను నేను నమ్ముకున్నాను, నేను రక్షించబడ్డాను అంటే అది కరెక్ట్ కాదండి. దేవుడు నిన్ను రక్షించింది
నీ ఆలోచనను బట్టి కాదు తన ప్రేమను బట్టి తను నిన్ను రక్షించాడు. ఆ రక్షణ నీకేం కలుగజేస్తుందంటే శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించడానికి సహాయం చేస్తున్నాడు. రెండవదిగా ఆ రక్షణ జీవితకాలం అంతయు దేవునిలో నీవు నిర్భయముగా భయం లేకుండా ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఉండి ఆయన సేవించడానికి నిన్ను దేవుడు రక్షించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? నీతిగాను సేవించడానికి అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశాను అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు పొందుకున్న రక్షణ ఎలాంటిది? నువ్వు స్వతంత్రించుకున్న రక్షణ ఎలాంటిది? దేవుడు నీ కొరకు కలుగజేసిన రక్షణ ఎలాంటిది? ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి దేవుని దగ్గర. నిన్ను నువ్వు కనిపెట్టాలి, నీకు నువ్వు సరి చేసుకోవాలి. నీకు నువ్వు తెలుసుకున్న క్షణంలోనే ఇంతదాకా ఈ 3 క్రియలు, ఈ 3 కార్యాలు దేవుడు మన పట్ల జరిగించి ఉన్నా మనం గ్రహించలేని స్థితిలో ఉంటే సరిదిద్దుకొని ఆయన పాద సన్నిధికి వచ్చినప్పుడు ఈ రోజు నుంచి నిర్భయముగా జీవించగలము. శత్రువు చేతిలో నుంచి నన్ను విడిపించాలని దేవుని మహిమపరచగలము. ఆ తర్వాత ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను భయం లేకుండా నీతిగాను మనం జీవించగలము. అందుకే దేవుడు మనల్ని రక్షించాడన్న నిశ్చయతలో మనం జీవించగలమండి. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ దేవాది దేవుడు మాత్రమే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, నీకు వందనాలు. కృపమేడ కనికర సంపూర్ణ మమ్మల్ని ఆదరించి నీ కృపతో వాక్యం ఇచ్చి మమ్మల్ని బలపరిచిన దేవా నీకు స్తోత్రం. అవునయ్యా, మేము రక్షించబడ్డామంటే మా విశ్వాసాన్ని బట్టి మేము రక్షించబడలేదయ్యా. నీ కృప, ప్రేమ, సమాధానమును బట్టి మేము రక్షించబడి ఉన్నాం. ఎందుకంటే మేము అపవాది చేతుల్లో ఉండడం, మా శత్రువుల చేతుల్లో నడిచించుకోవడం నీకు ఇష్టం లేదు కనుక శత్రువు చేతిలో నుంచి మమ్మల్ని విడిపించావు. రెండవదిగా మేము ఎల్లప్పుడూ కూడా అయ్యా ఇదిగో తండ్రి మా జీవిత కాలం అంతా నిర్భయముగా అంటే భయం లేకుండా జీవించడానికి రక్షించావు. మూడవదిగా నాయనా ఇదిగో ప్రభా నీ నీతిని, నీ పరిశుద్ధతను మాకు అనుగ్రహించి నిన్ను సేవించాలి అనడానికి నీవు మాకు అనుగ్రహించి రక్షణను దయచేసావు తండ్రి. మీకు వందనాలయ్యా. మా రక్షణ స్థిరపరచుకునే మార్గములు మాకు సహాయం చేసి మీరే ముందుకు నడిపించమని మీకు సహాయం చెల్లిస్తూ మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అదే విధముగా ప్రపంచ దేశాల మీదకి మీ హస్తంలో నడిపించి అయ్యా ఇదిగో తండ్రి శాంతి సమాధానముల చేత నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దైవజనులను జ్ఞాపకం చేసుకోనండి, వారి పరిచర్యలను ఆశీర్వదించండి. దైవజనులను ఆయన సువార్థికులను జ్ఞాపకం చేసుకోనమని వేడుకుంటున్నాము తండ్రి. యవ్వన బిడ్డలు దారి తప్పకుండా, నీతి తప్పకుండా, పాప మార్గములే పడిపోకుండా నీ పరిశుద్ధతను అనుసరించి జీవించగలిగిన ధన్యత వారికి దయచేయండి యేసయ్యా. మీకే వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి నాయన వేడి వలన ప్రభ మరి చంటి బిడ్డలు, వృద్ధులైన వారు బాధపడకుండా నీ కృపాహస్తంలో వారిని భద్రపరిచి కాపుదల దయచేయండి యేసయ్యా. ఇంతవరకు ఎవరికైతే సంతానము లేదా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని గర్భఫలాలను అనుగ్రహించి అయ్యా వారిని దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ బిడ్డలకైతే వివాహము కాకుండా కృంగిపోయి ఉన్నారో వారికి వివాహాలు ప్రభ ద్వారములు తెరిచి వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. దేవా ఎవరికైతే ప్రభ నా తండ్రి ఇంతవరకు సంతానం లేదని బాధపడుతున్నారో వారికి సంతాన భాగ్యం ఇచ్చి మహిమ పొందండి తండ్రి. మీకే కృతజ్ఞత, వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ మా రక్షణ కాపాడుకునే స్థితిలో మమ్మల్ని నడిపించి మీరే మహిమ పొందమని మీకే వందనాలు చెల్లిస్తూ మా ఈ ప్రార్థనంతా యేసు నామమున ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు ఇచ్చిన మంచి వాక్యం ద్వారా మేము ఆదరించబడి ఉన్నామని అనుకున్నవారు ఇంకా అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంతవరకు అయితే వాక్యాన్ని వింటూ ఆనందిస్తూ ఉండిపోయి ఇంతదాకా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అనేకుల దగ్గరికి వాక్యం వెళ్ళడానికి మీ వంతుగా మీరు కూడా దేవుని పాద సన్నిధిలో నిలవాలని కోరుకుంటూ అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.